న్యాయమైన హక్కులను ప్రభుత్వం అమలు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ పెద్దపల్లి సత్యనారాయణ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా లక్సెటిపేట పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చినటువంటి పెంచిన వికలాంగుల పెన్షన్ వెంటనే అందించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో వికలాంగుల జీవో ప్రకారం 5% రిజర్వేషన్ కల్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. బస్, ట్రైన్ పాస్లకు పునరుద్ధరించాలన్నారు. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు ప్రభుత్వాన్ని తమ వికలాంగుల హక్కుల గురించి, వాటి అమలు గురించి ప్రశ్నించకపోవడం బాధగా ఉందన్నారు. కేవలం ఓట్ల సమయంలో మా వికలాంగులకు ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు విస్మరించడం ఇంతవరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పార్టీలు వికలాంగులను మోసం చేస్తున్నట్లు ఆరోపించారు. నూతన పెన్షన్ అందించి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు మాదిరిగా పెంచిన పెన్షన్స్ ను తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెరిగిన పెన్షన్స్ వికలాంగులకు అందించాలని విజ్ఞప్తి చేశారు. వికలాంగుల హక్కులు, న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం లక్సెటిపేట పట్టణ, మండల నూతన కమిటీలను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు ముల్కల్లా శ్రీనివాస్, దేవి ప్రకాష్, కోడజుట్టు రాజేశం, రఘుపతి, రాకేష్, రాజలింగు, రవీందర్, లచ్చన్న, రాజు, సాయన్న తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇలా అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంతవరకు కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవట్లేదంటే అది వికలాంగుల పట్ల నిర్లక్ష్యం అనే సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా తెలియజేస్తూ గుర్తు చేస్తున్నా, మరి ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఏదైతే పక్కకున్నట్టు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగానైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండో, మేనిఫెస్టో పెట్టిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల నుంచి పెన్షన్, ఆయన అధికారంలో 3 నెలల నుంచి పెన్షన్ అమలు చేస్తే ఆయన ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిండో, ప్రమాణ స్వీకారం చేసిన కాడికి వెళ్ళి వారు కట్టించిన డబ్బులు కూడా 3 నెలల డబ్బులు కట్టించిండు. అంటే పూర్తిగా నడవనటువంటి వికలాంగులకు 15 రూపాయల పెన్షన్ ఇస్తున్నాడు, వికలాంగులకు 6 రూపాయల పెన్షన్ ఇస్తున్నాడు. మరి ఇక్కడ ఎందుకు తెలంగాణ గవర్నమెంట్లో తెలంగాణ ప్రభుత్వం మా పట్ల నిర్లక్ష్యం చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ ఇందిరామీలు ఇస్తున్నారు. ఇందిరామీలలో మా జీవనం ఉంది కదా, 2006 చట్టం ప్రకారం 5% రిజర్వేషన్ వికలాంగులకు కల్పించాలని ఇక్కడ కూడా దాన్ని అమలు చేస్తలేదు. మరి వాళ్ళ అదే సందర్భంలో బస్సులో పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రైల్లో ఉచితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బ్యాంకులో రుణాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు మాకు బ్యాంకు రుణాలు ఇవ్వదు? మీరు ఉపాధి చూపెట్టారు, మేము బతకడానికి ఉపాధి చూపెట్టారు, మా బ్యాంకు చేసిన రుణాలు మాకు ఇవ్వారు. మరి వికలాంగ సమాజం ఎట్లా బతుకుతుంది? ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఓట్లు వేయడానికంటే ముందు మా ఇళ్ళకి వచ్చి, నడనటువంటి వికలాంగుల ఇళ్ళకి వచ్చి ఎత్తుకొని పోయి ఓట్లు వేయించుకుంటారు కదా. మరి ఓట్లు వేసుకున్న తర్వాత అధికారులు ఖచ్చితంగా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? వాళ్ళ ప్రభుత్వం అధికారం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, మరి ప్రతిపక్షంలో టీఆర్ఎస్ ఉన్నది, ప్రతిపక్షంలో బీజేపీ ఉన్నది, ప్రతిపక్షంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. ఎందుకు మా పట్ల ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి మాట్లాడతలేరు? అడగాల్సిందే కదా వాళ్ళు. మిగతా ఎన్నో సమస్యల మీద, ప్రభుత్వాల మీద మాట్లాడతారు కదా, స్టేట్మెంట్ ఇస్తారు కదా. ఇలా వికలాంగ సమాజం కనబడుతున్నది పార్టీలో, కానీ సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. ఇలా ఒంటరి మహిళలు, ఇలా వృద్ధులు, వితంతువులు, మా వికలాంగులు ఎందుకోసం ఈ మిగతా పార్టీ కూడా మాట్లాడతలేమంటే అన్ని పార్టీలకు మా పట్ల నిర్లక్ష్యం అని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఎన్నికల మేనిఫెస్టోలో మేము అడగలే కదా, మాకు పింఛన్ వేతనం మేము అడగలే. అధికారం కోసం మీరే ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు కదా. మరి మేనిఫెస్టో పెట్టి ఇప్పటివరకు అమలు చేస్తున్నారంటే మా పట్ల నిర్లక్ష్యం. ఇప్పటికైనా మీరు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో, అధికారం నుంచి ఇప్పటి వరకు 2.5 సంవత్సరాల నుంచి ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ మాకు కట్టియాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు 6,000 రూపాయల పెన్షన్లు మాకు కట్టియాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంత అయితే కదా మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని సందర్భంలో మా పెన్షన్లు మాకు ఈ నెల మాకు జూన్ 2 తారీఖులో అమలు చేస్తామని చెప్పేసి అన్నారు కదా. కొత్త పెన్షన్లు లేవు, ఊళ్ళలో గ్రామీణాల్లో కొత్త పెన్షన్లు లేవు. 10 సంవత్సరాల నుంచి వికలాంగుల పెన్షన్ ఇస్తలేరు, ఆసరా పెన్షన్ పెంచుతలేరు, ఆసరా పెన్షన్ అప్లికేషన్ కూడా తీసుకుంటలేరు, తీసుకునే ఆఫీసులకు మూలకుంటారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేము ఎక్కడో డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైతే మా పెన్షన్లు అయితే మీరు ప్రధానంగా ఎజెండాగా పెట్టున్నారు కాబట్టి 6,000 రూపాయల పెన్షన్ వెంటనే అమలు చేయాలి. అమలు చేయకుండా మాత్రం జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమం చేస్తాం. ఏం జరిగినా కూడా పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు వికలాంగులారా హక్కుల కోసం